నమస్కారం బాబ్జీ గారు. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి గెలుపుకి కొంతవరకు పాత్ర పోషించారు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ మీరు ఎట్లా చూస్తున్నారు? ఆయన కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు కూడా చాలా గట్టిగా వాటి మీద పూర్తి స్థాయిలో నేర్చుకొని వాటిని సమీక్షలు చేసి వాటికి సంబంధించి అంశాలు పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? కళ్యాణ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి. మీరు చెప్పింది 100% కరెక్ట్. అంతకుముందు కళ్యాణ్ గారి మీద అభిప్రాయం వేరు, ఈ రోజు నా అభిప్రాయం వేరు. కళ్యాణ్ లాంటి వాళ్ళు ముగ్గురు కనుక ఉంటే స్టేట్లో అసలు ఈ స్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది నెక్స్ట్ 10 yearsలో. చాలా ముగ్గురు చాలు, అంతకన్నా అక్కర్లేదు. నా ఉద్దేశంలో ఇప్పుడు కూడా అంటే ఆయన కొత్తగా దీంట్లోకి వచ్చారు కాబట్టి చాలా విషయాలు ఇంకా తెలియవు ఆయనకి. బట్ ఎడ్యుకేషన్ విషయం కూడా నాకు తెలియదు ఆయన ఉద్దేశంలో. డెప్త్ ఆయన ఉండదు, ఆయన నోటీస్లో ఉండదు. అంటే ఆయనకు కానీ మళ్ళీ చీఫ్ మినిస్టర్గా చాలా బిజీగా ఉంటాడు కాబట్టి ఆయన ఈ కళ్యాణ్ లాంటి ఈ ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి విషయాల్లో కానీ తీసుకున్నట్టయితే డెఫినెట్గా చాలా బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు, చూస్తున్నాడు, ప్లస్ డిస్కస్ చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తే బాగుంటుంది, కంగారు పడతలేదు, ఏం చేస్తే బాగుంటుంది అన్నారు. సో అటువంటి ఆయన కనుక ఇటువంటి కనుక అప్పచెప్పి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళగలిగితే, కన్విన్స్ చేయగలిగితే, ఎక్కడ నాకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చూపించగలిగితే డెఫినెట్గా 100% బాగుంటుంది. మార్పు తీసుకొస్తాడు. ఏదైనా మంచి మార్పులు తీసుకురావడం, ప్లస్ సెల్ఫ్లెస్గా పనిచేస్తున్నాడు. ఓన్లీ రాష్ట్రం నాకు ఇంపార్టెంట్, ఇండివిజువల్ ఇంపార్టెన్స్ లేదు అనే భావంతోనే అన్నాడు. అటువంటివి కావాలి వాళ్ళు మనకి. కొంతమంది ప్రతిపక్ష నాయకులను చూస్తూ ఉంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడం, ఎలక్ట్ అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా లేదని చెప్పి వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద మీరే ఉంటారు ఒక మాజీ శాసనసభ్యులుగా, ప్రజలందరూ ఓటేస్తే గెలిచే అదే నోటికి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది 100% తప్పు సార్. ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే. మిమ్మల్ని మా అందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా ఎలక్ట్ చేసుకున్నప్పుడు అది మీ బాధ్యత. వెళ్తాం ఎవరైనా సరే, చీఫ్ మినిస్టర్ గారు ఎవరైనా సరే వెళ్ళకపోతే మటుకు డెఫినెట్గా 100% తప్పు. వెళ్ళి మూలం కొంత కూర్చోమనండి. ఇట్స్ బేసిక్ ఆబ్లిగేషన్. అది ఖచ్చితంగా వెళ్ళవలసింది. ఇట్స్ రైట్. ఖచ్చితంగా ఇంటి కూర్చోవలసిన రైట్ ఉండాలి. ఎవరు వెళ్ళకపోయినా తప్పే సార్. కళ్యాణ్ గారి విషయంలో మీకు బాగా నచ్చుతున్నది ఏంటి? ఇంకేమైనా మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? ఆయనకి మనం ఏం సలహాలు ఇస్తామో సలహాలు ఇచ్చిన సలహా కాదండి. డెఫినెట్గా సిన్సియర్గా చాలా విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆయన. వెళ్ళిన వాటిలో అసలు ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకుంటున్నాడు చాలా జాగ్రత్తగా. అంటే నేను అంత దూరంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను అంతకన్నా చెప్పలేను, కానీ ఈ విషయాలు మటుకు డెఫినెట్గా ఆయన సీరియస్గా తీసుకున్నాడు. అంటే ఎవరైనా కరెక్ట్గా ఆయనకి చెప్పగలిగి తీసుకెళ్ళగలిగితే మటుకు దాన్ని మటుకు న్యాయం చేయడానికే తప్పనిగా చూస్తాడు. దాంట్లో అనుమానం లేదు. ఈవెన్ ఎడ్యుకేషన్, ఇవాళ నేను మీకు మాట్లాడిన ఎడ్యుకేషన్ పాలసీస్ ఉన్న పాలసీస్ చాలా తప్పు అని విషయంగానే తీసుకెళ్ళి ఆయన కన్విన్స్ అయితే మటుకు డెఫినెట్గా మార్పులు తీసుకురాగలడు. ఆయన తీసుకురాగలడు, చీఫ్ మినిస్టర్ తీసుకురాగలడు. కానీ ఎవరు దాని గురించి వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలు మన ఏమనుకుంటున్నారు, మనకి వాళ్ళకి ఏం కావాలి అదే చూస్తున్నారు తప్ప బేస్ లెవెల్లో ఇవన్నీ కావాలని ఎవరు ఆలోచించట్లేదు. విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో హెల్త్ కూడా అంతే. హెల్త్ కూడా అంతే. యాక్చువల్గా కరెక్ట్గా స్పేస్ తీసుకుని వెళ్తే హెల్త్ అసలు అందరికీ ఊరికనే వైద్యం చేసేయచ్చు. ఆరోగ్యశ్రీ పెట్టవలసిన అవసరం ఏం లేదండి. అట్ ది సేమ్ టైం మన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటే ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ఇప్పుడు నా ఉద్దేశంలో దగ్గర 50-60 వేల కోట్లు లాస్ట్ 15 yearsలో ఖర్చు పెట్టుంటారు. అంత పెడితే మొత్తం అన్ని హాస్పిటల్స్ బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టేసేవారు కదా సార్. అంటే ఎందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్ చేయడానికి అంగీకరించట్లేదు? అంగీకరించండి. వాళ్ళకి ఎవరికి అవగాహన లేదండి. ఖచ్చితంగా అవగాహన లేదు. వాళ్ళు ఎవరినైనా అవగాహన చేసి దాని మీద స్టడీ చేయమని తీసుకొచ్చినా వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేయడానికి శ్రద్ధ చూపించట్లేదు. ఎంతంటే 3 monthsలో అక్కడ స్టడీ చేసి ఇమ్మని ఒక కమిటీ వేస్తే డెఫినెట్గా ఇవన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకు బయట డూ ఇట్? సో దాని మీద ఇంట్రెస్ట్ లేదు అసలు చేయడానికి. ఈ 2 అంశాల్లో మాత్రం ఒకసారి ఆలోచించాలి. ఖచ్చితంగా ఖజానాకు కూడా చాలా కష్టం కదా. ఖచ్చితంగా ఆలోచించాలి. ನೀವು యాక్చువల్గా అలాగ ఆలోచిస్తే గవర్నమెంట్కి డబ్బు మిగులుతుంది. ఇవాళ మీకు గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ మీద కానీ ఎంత డబ్బు ఖర్చు పెడుతుందండి. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏది అవుట్పుట్ రావట్లేదు. ఎక్కడ వచ్చింది? స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి చేర్చేయండి అంటారు, కానీ కొంతమంది పిల్లలు చదవకపోతే మానేవారండి, నష్టమే వచ్చిందంటున్నాను.
నువ్వు వాళ్ళ మినిమం నీకు 8th స్టాండర్డ్ పాస్ అయితే నీకు ఓటు హక్కు లేదని చెప్పమనండి. చెప్పనండి, చెప్పలేరుగా. ఎందుకు చదవరు పిల్లలు? చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు కదా. ప్రతి ఓడు ఖచ్చితంగా ఓటేయాలని పెట్టమనండి. అది కూడా రూల్ పెట్టించు. కొన్ని కంట్రీస్లో ఉంది ఖచ్చితంగా అందరు. మీరు ఓటు వేయకపోతే మీ ఆధార్ కార్డు రద్దో, లేకపోతే మీ అంటే రేషన్ ఇవ్వటం రద్దో, ఇవన్నీ చేశారనుకోండి, ఎత్తి ఓటేయరండి. అది దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఈ మాత్రం ముందు ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే మిగతా దేశాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి ఆల్రెడీ ముందుకు వెళ్తున్నారు. మనకి ఆ బాధ్యత అనేది ఉండాలి కదా, సామాజిక బాధ్యత. మనం డెఫినెట్గా పోగొట్టుకుంటాం సార్. అందర్ 20 yearsలో, నా ఎడ్యుకేషన్ అందర్ 15-20 yearsలో దక్షిణ కంట్రీస్లో కూడా స్టాండర్డ్స్ ఇలాగే ఉంటే చెప్పలేము. కానీ దక్షిణ డెఫినెట్గా మనం పోగొట్టుకునేదే ఎక్కువ ఉంటుంది. జాబ్స్ కూడా ఎక్కువ మందికి రావు ఖచ్చితంగా. తల్లిదండ్రులు కూడా ఈ విషయాలు ఆలోచించాలి. తల్లిదండ్రులకి ఏం పట్టింది ఈ విషయాలు ఆలోచించడానికి? మనం ఇన్సిస్ట్ చేయాలండి ఖచ్చితంగా ఉండాలని. తల్లిదండ్రులకి ఎందుకు పడుతుందండి? వాళ్ళ కొడుకు గురించి, వాడి కొడుకు గురించే చూసుకుని, మా కొడుకు బాగుంటే చాలా అనుకునే భావాలు ఉంటాయి. కానీ ఫ్యూచర్లో ఎలా ఉంటే వాడే చంగన అయిపోతాడు అనే భావం వాళ్ళకు ఉండదు కదండి. అంత తెలివితేటలు ఉండవు కదా వాళ్ళకి. ప్రభుత్వాలు పరిపాలించే పాలకులే ఈ విషయాల్లో ఎక్కువ ఖచ్చితంగా శ్రద్ధ చూపించి వాటికి సంబంధించి రూపొందించి. డెమోక్రసీ గవర్నమెంట్ ఎందుకు ఉందండి? ఓన్లీ ఇవన్నీ గవర్న్ చేయడానికే కదా. ఎక్కడైతే మైనస్ ఉందో దాన్ని రెక్టిఫై చేసి దాంట్లో ఏది కరెక్ట్, ఏది తీసుకెళ్ళి వెళ్ళవలసిన అవసరం ఉంది కదా సార్. మనం కరెక్ట్ చేసుకోకుండా దక్షిణ పాలసీలన్నీ మాట్లాడటంలో అసలు అర్థం లేదు. ఇటు యూనివర్సల్గా ఒక్కటే ఎడ్యుకేషన్ పాలసీ కనుక ఉన్నట్టయితే, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ పాలసీ పెడితే స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అందరూ యూనివర్సిటీ బేసిక్ ఎడ్యుకేషన్లో ఉండాలని, అది ఇట్లా ఉండాలి, ఎడ్యుకేషన్లో ఉంటే బెటర్ అని అసలు ఒక కమిటీకి వదిలేసి 2-3 years వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు పెట్టి ఖచ్చితంగా ఎలాగ అమలుపరచాలంటే ఖచ్చితంగా చేస్తే కాన్స్టిట్యూషన్లో ఏంటంటే కొన్ని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి మేము చెప్తున్నాం అంటే కొన్ని కుదరదు, ఖచ్చితంగా చేస్తే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మంచిదండి.